వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ 2 పరీక్షలు. ఆలస్యంగా హాజరైన అభ్యర్థులను అనుమతించని అధికారులు. 40% అభ్యర్థులు హాజరైనట్లు అధికారుల వెల్లడి. బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ. ఏర్గట్ల మండల కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు. పాల్గొన్న మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఏర్గట్లకు సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొస్తానన్న ఎమ్మెల్యే. ఉమ్మడి జిల్లాలో ఘనంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు. దత్తాత్రేయ ఆలయాల్లో యజ్ఞాలు నిర్వహించిన అర్చకులు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఉమ్మడి జిల్లాలో పంజా విసిరిన చలి. జుక్కల్, కోటగిరి మండలాల్లో కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్ నమోదు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. జగిత్యాల జిల్లా కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత. పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింప చేయకపోవడం బాధాకరమన్న ఎమ్మెల్సీ కవిత. ఏర్గట్ల మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఏర్గట్లలో మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, టీజీ ఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, తెలంగాణ కోఆపరేటివ్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ చేసిందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనుల్ల శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగా ప్రసాద్, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనకు ఆటోలు అన్నికే బ్యాంకులలో దొరుకుతున్న మన కోఆపరేటివ్ బ్యాంకులు అంతేనా? ఆటోలు 67% దొరికేది. ఆ బ్యాంకు వ్యవస్థ నాశనం చేశారు. దాన్ని కూడా ఇప్పుడు లైన్లో తెస్తా ఉన్నాం, దాన్ని కూడా ప్రాఫిట్లు తెస్తా ఉన్నాం. మీకు లోన్లు ఇస్తే వేరే బ్యాంకు అవసరం లేకపోయేది. ఇక్కడ ఆటోలు అన్నిటి వస్తూ ఉంటాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు. కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆదివారం ఉదయం సెషన్లో జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 19,855 మంది అభ్యర్థులకు గాను 9,070 మంది హాజరు కాగా 10,785 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఆది సోమవారాల్లో ఉదయం, మధ్యాహ్నం చొప్పున మొత్తం 4 సెషన్లలో జరిగే గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాలను అదనపు కలెక్టర్ సాంకేత్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగర శివారులోని నాగరంలో గల మైనార్టీ బాలికల పాఠశాల కళాశాల 4ను అదనపు కలెక్టర్ సంకేత్ పరిశీలించారు. వంటశాల, స్టోర్ రూమ్ నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. తమ విద్యాసంస్థకు హాజరైన అదనపు కలెక్టర్కు హెచ్ఎం జ్యోతి ఆధ్వర్యంలో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కోరారు. గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం నిర్వహించిన గ్రూప్ 2 పేపర్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 15-16న పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు. కాగా గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29న ప్రకటన జారీ చేయగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొత్తం 5,51,943 మంది గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకున్నారు. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లుగా గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతోంది. కాగా ఈరోజు బేగంపేటలోని ఓ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెళ్లి అక్కడ పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని, ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే పేపర్ 1 పరీక్ష ప్రారంభానికి ముందు కొన్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లగేజ్ కౌంటర్ల వద్ద సెల్ ఫోన్లు, బ్యాగులు భద్రపరచడానికి ఒక్కో అభ్యర్థి నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై తాము టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నగరంలోని అమ్మానగర్లో శ్రీ వారాహి దేవాలయం నిర్మాణానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా భూమి పూజ చేశారు. నగరంలోని అమ్మానగర్లో మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ ఆధ్వర్యంలో శ్రీ వారాహి దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచాల జ్ఞానేందర్ శ్రీ వారాహి దేవాలయం ప్రతిష్ఠ చేయడం అభినందనీయమన్నారు. ఈ నిర్మాణం ప్రముఖ ఆచార్యులు పశుపతి నాదశర్మ వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా చేశారు. ఈ నిర్మాణం ఫిబ్రవరి 10 వరకు పూర్తి చేసుకుని శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. వారాహి మాత ఆలయ భూమి పూజ కావడం జరిగింది. అంకురార్పణ వారాహి మాత ఆలయ అంకురార్పణ కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. దాంట్లో ముఖ్యంగా అపర శక్తి, అపర దయామయ అయిన వారాహి మాత ఆలయము ఇందూరు నగరంలో మొట్టమొదటి ఆలయం కాబోతా ఉంది. ఈ ఆలయ ప్రాంగణానికి బారాస అధినేత కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ఏడాదిలో 54,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు అందులో పేర్కొన్నారు. బారాస కుట్రలను తిప్పికొట్టి గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించినట్లు చెప్పారు. ఖరీఫ్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి తమ ప్రభుత్వం ఘనత అని చెప్పారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులతో మాకు అప్పగించింది వాస్తవం కాదా? ఉద్యమ సమయంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక మీ కుటుంబ సభ్యులకే ఉపాధి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీకు ఏటీఎంలా మారిందన్నది అక్షర సత్యం. 25 లక్షల రైతులకు రుణమాఫీ చేయడం గర్వంగా భావిస్తున్నాం. మూసీ పునరుజ్జీవంలో అవినీతి ఉందని కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారు. మూసీ పునరుజ్జీవం డీపీఆర్ కోసం 150 కోట్లే ఖర్చు చేశాం. మూసీ కోసం అదనంగా వ్యయం చేయలేదని మీరు గుర్తించాలి. రాష్ట్రానికి 10 ఏళ్లు అధికారిక గీతం లేకుండా చేశారు. మా పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నది మీరు తెలుసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు మానుకోవాలి. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు కవితను కేసీఆర్ అదుపులో పెట్టాలి. బారాస 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైంది. తెలంగాణ భావోద్వేగంతో 2 సార్లు బారాస అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల గడీల పాలనలో ప్రజలు కన్నీరు మిగిల్చారు. బారాస హయాంలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఓడిపోయినా మీ పార్టీ నేతల్లో మార్పు రాలేదు. కాంగ్రెస్కు అధికారం ఇవ్వడం ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తగిన సమయంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. దళితుడిని సీఎం చేస్తారని కేసీఆర్ మాట తప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో రాష్ట్రం సాధించుకున్నాం. కేసీఆర్ పీఠం ఎక్కి మాయమాటలతో పాలన సాగించారు. అధికారం చేపట్టగానే కుటుంబ పాలన సాగించారు. రాష్ట్రాన్ని మీ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో బంధించారు. మీరు చేసిన అరాచకాన్ని ప్రజలు ఎప్పటికీ మరవరు అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బాపూజీ వచనాలయం పేద ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని పరిరక్షణ కమిటీ సభ్యులు కోరారు. ఆదివారం స్థానిక నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో బాపూజీ వచనాలయ పరిరక్షణ సమితి కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బాపూజీ వచనాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ కోనేరు సాయికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం పార్టీ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ వచనాలయంలో ప్రజలకు అందుబాటులో జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఉన్నాయి. వచనాలయాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మా పార్టీ తరపున వచనాలయ పరిరక్షణ సమితికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. అలాగే సిపిఐ నుండి హోమయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తలపించే విధంగా బాపూజీ వచనాలయ ఎన్నికలు జరిగాయని, కల్లు, సారా, లిక్కర్ కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఒకే ఇంట్లో 20 ఓట్లు, ఇంకో ఇంట్లో 10 ఓట్ల లెక్కన గతంలో పనిచేసిన అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు అని చెప్పుకుంటున్న వ్యక్తి దొంగ ఓట్లు నమోదు చేశారని తెలిపారు.
సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ శివ మాట్లాడుతూ గతంలో దోమకొండ సంస్థానం నుండి విలువైన పుస్తకాలను ఈ బాపూజీ వచనాలయంలో దానంగా ఇవ్వడం జరిగిందని, దాదాపు 30,000 పుస్తకాలు ఉంటాయని తెలిసిందని, ఇంత విలువైన ఈ బాపూజీ వచనాలయం కొంతమంది తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఎందుకు ఇంత అష్టకష్టాలు పడుతూ ఎన్నికల్లో ఇతరులు పోటీ చేయించకుండా 5 సంవత్సరాల 3 సంవత్సరాలంటూ నిబంధనలు ఎందుకు పెడుతున్నారన్నారు. పౌర హక్కుల నాయకులు ప్రముఖ న్యాయవాది ఆల్గోట్ రవీందర్ మాట్లాడుతూ ప్రజలు ఇంతవరకు ఈ బాపూజీ వచనాలయంలో ఏం జరుగుతుందో తెలియదని, కానీ ఎన్నిక ద్వారా పట్టణ ప్రజలకు వాస్తవాలు కొన్ని బయటకు వస్తున్నాయని, పూర్తి వాస్తవాలు బయటకు రప్పించి ఈ వచనాలయాన్ని పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి ఉపయోగపడేటట్లు చేస్తామన్నారు. అనంతరం బాపూజీ వచనాలయ మొన్నటి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన కోనేరు సాయి కుమార్ నామినేషన్ను కావాలని తిరస్కరించడం జరిగిందని, ఆ విచారణ హైకోర్టులో 4 వారాల్లో రాబోతుందని, ప్రజలందరూ కూడా ఈ అవినీతి పరుల కళ్ళు, సారా, లిక్కర్ కాంట్రాక్టర్ల ఈ కుంభకోణాన్ని ఛేదిస్తామని, విద్యార్థి లోకాన్ని బాపూజీ వచనాలయాల పరిరక్షణ సమితికి అండదండలు అందిస్తామని తెలిపారు. మొట్టమొదటి కోటిగల్లిలో ప్రారంభమై ఆ అనంతరము ఈ యొక్క స్థలం దానం చేసిన తర్వాత ఇక్కడ పేద విద్యార్థులకు ఉద్దేశించి దోమకొండ సంస్థానం నుండి 30,000 పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ గ్రంథాలయంలో పెట్టి జిల్లా కేంద్రం నడిబొడ్డున నిత్య పత్రికలు, టెక్స్ట్ బుక్స్, విద్యార్థులకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ తదితరమైనటువంటి వాటన్నిటి పెద్దలు రైతాంగ ఉద్యమంపై మోడీ ప్రభుత్వం అణచివేత, ఉక్కు పాదాన్ని ప్రతిఘటించాలని, శంభు సరిహద్దుల్లో బాష్ప వాయుగోళ ప్రయోగం సిగ్గుచేటని ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ముండ్ల కంచెలు, రోడ్లపై మేకులు, ఇనుప బారికేడ్లతో మోడీ సర్కార్ చేసిన దాడిని ఖండించాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. ఎంఎస్పీ గ్యారంటీ చట్టంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న రైతుల భూములకు 2013 ప్రకారంగా న్యాయపరమైన ధర కట్టివ్వాలని డిమాండ్తో పాటు 11 అంశాలను పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దుల్లోని శంభు సరిహద్దు ప్రాంతంలో రైతాంగం శాంతియుతంగా పాదయాత్ర ప్రారంభించారని, హైకోర్టు సూచనల మేరకు రైతులు కాలినడకన బయలుదేరితే మీరు రైతులైనా రుజువు చేసుకోండని పోలీసులు అడ్డగించడం, రైతులను బలప్రయోగం, బాష్పవాయువులు జరిపి రంగుల ప్రయోగం చేయడం సిగ్గుచేటని వి ప్రభాకర్ అన్నారు. ఆదివారం నిజామాబాద్లోని ఎన్ఆర్ భవన్లో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతాంగాన్ని యుద్ధభూమిని తలపించి పోలీసులతో పనిచేయడం సిగ్గుచేటన్నారు. రైతు ఉద్యమాల్ని అణచివేస్తే మోడీకి చరమగీతం రైతులే పాడతారన్నారు. రైతాంగానికి మద్దతుగా అన్ని పక్షాలు రైతులు వేసే కార్మికులు ఐక్య ఉద్యమాల ద్వారా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని, ఎన్ఎస్ఎఫ్, ఎన్సీఎస్ఎఫ్ ఫ్యాక్టరీలను చేర్పిస్తామని హామీలు ఇచ్చి ఇప్పటికీ నోరు విప్పడం లేదన్నారు. రైతాంగం జిల్లాలో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు పెద్ది వెంకటరాములు, బొంబాయి గంగారం, ఏఐకేఎంఎస్ జిల్లా వేల్పూర్ భూమయ్య, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవారంలు ప్రసంగించారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు గంగాధర్, గుమ్మల గంగాధర్, జి కిషన్, పల్లపు వెంకటేష్, డి సాయిరెడ్డి, నడిపి నాగన్న, యు రాజన్న, బాబన్న, దామోదర్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు అనీస్ తదితరులు పాల్గొన్నారు. ఐక్య ఉద్యమం ద్వారానే జవాబు చెప్పగలుగుతామని చెప్పేసి ఏదైతే జిల్లా కార్యవర్గం భావించిందో అది సరైనదే అనేది భావిస్తూ, ముఖ్యంగా మొదటి అంశం తీసుకున్నప్పుడు 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మోడీ కేవలం మతోన్మాద విధానాలతోనే అధికారంలో రాలేము, సంక్షేమ పథకాల్ని జోడించాలి, ఆ సంక్షేమ పథకాలు రాముడు కలిస్తే అధికారం రాగలుగుతాం భావించి ఏదైతే నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు, అట్లాగే రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి రెండింతల ఆదాయాన్ని తెచ్చిపెడతానని, ఏటా
2 కోట్ల నిరుద్యోగుల్ని ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రకంగా ప్రజల్ని ఆకర్షించే విధంగా సంక్షేమ పథకాల్ని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 17 పైసలు కూడా ఏ బ్యాంక్ ఖాతాలో వేయలేదు. 15 లక్షలకు నిరుద్యోగం ఎక్కడ కూడా భర్తీ చేయలేదు. మొత్తం వాగ్దానాలు, హామీలు. నిజామాబాద్ రూరల్ మల్లారం శివారులో గల గండ్లె మల్లయ్య ఎంతో పవిత్రమని, కోరిన కోరికలు తీర్చే దేవుడని భక్తులు కొనియాడారు. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం మల్లారం గ్రామ శివార్లో గల గండే మల్లయ్య ఎన్నో సంవత్సరాల చరిత్ర కలదని, కోరిన కోరికలు తీర్చే దేవుడని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులు మాట్లాడుతూ ఈ యొక్క ఆలయానికి రావాలంటే భక్తులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని, గతంలోని ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఇక్కడున్న సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కనీస వసతులు కల్పించాలని, అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా గుడి వరకు రోడ్డు వేయించాలని మరియు నీటి సౌకర్యం, షెడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. మల్లారం గల్ల మల్లయ్య గల మహిమాల దేవస్థానంలో రోడ్ సౌకర్యం కానీ వాటర్ సౌకర్యం కానీ అసలు బాగాలేదు. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, అప్పుడు కొద్దిగా ఎంతో కోస్తా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్పడం వల్ల మొత్తం పూర్తిగా చేస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆదివారం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైలుకు వెళ్లొచ్చిన రేవంత్ రెడ్డి తనలాగే అందరూ జైలు జీవితాన్ని అనుభవించాలని భావిస్తున్నట్లు ఉన్నారని విమర్శించారు. ఓ ప్రభుత్వ స్కీమ్ ద్వారా తమ సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు జైలుకు పంపిస్తానని ప్రతిష్టాత్మక సంస్థ అయిన L&D కంపెనీకి చెందిన CXOను బహిరంగంగా నిర్మోహమాటంగా బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి పనికిమాలిన ప్రకటనలతో ఇండస్ట్రీ వర్గాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదేనా మీరు అనుసరిస్తున్న వ్యూహమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీజీ అంటూ ట్యాగ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. నేడు తాము అప్పులు చేసినట్లుగా ఆ పార్టీ ప్రచారం చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ తినడానికి అప్పులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అప్పులు చేసిందని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 54,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని తెలిపారు. అసెంబ్లీలో ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ నిధులను ఏడాదిలోపే వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 66,722 కోట్ల అప్పులు కడుతున్నామని తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాతే రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్నదాతలను ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాము బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లుగా అబద్దాలు చెప్పలేమని, ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులే ప్రభుత్వమే కట్టారు. ఇప్పుడు మనమే కడుతున్నాం, ప్రభుత్వమే కడుతుంది కూడా. ఆ విధంగా గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ SPV అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి తీసుకున్నటువంటి కార్పొరేషన్ పెట్టి తీసుకున్నటువంటి అప్పులు కేవలం 5,893 కోట్లు 2014 రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి 95,462 కోట్లు తీసుకొచ్చాం. అట్లాగే మిగతా కార్పొరేషన్స్ అంటే నాన్ గ్యారంటీ, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్ తో అప్పులు తీసుకున్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన తర్వాత దరూర్ బైపాస్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్సీ కవిత భూమి పూజ చేశారు. తెలంగాణ తల్లి మాదిర, సోనియా తల్లి మీదిరా అని నినాదాలు జగిత్యాలలో కేసీఆర్ బొమ్మను చూసి సంజయ్ని గెలిపించారని, గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉద్యమకాలంలో స్ఫూర్తినిచ్చిన జగిత్యాలలో తెలంగాణ తల్లినే నిలుపుకుంటామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ బొమ్మతోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గెలిచాడని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత జగిత్యాలలో పర్యటించిన కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. జగిత్యాల సమీపంలోని దరూర్ బైపాస్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. తెలంగాణ తల్లి మాదిర, సోనియా తల్లి మీదిరా అంటూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం కాదన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారినా అంటున్న ఎమ్మెల్యే జగిత్యాలలో సంవత్సర కాలంలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ఒంటరి గెలుపు కాదని కేసీఆర్ బొమ్మతోనే గెలిచారని తెలిపారు. నాయకులు ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. జగిత్యాలలో రాహుల్ గాంధీ వచ్చిన కేసీఆర్ బొమ్మను చూసి సంజయ్ని గెలిపించారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగిత్యాలలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. మరి ఉద్యమంలో ఉన్నటువంటి విగ్రహాన్ని మేము సెక్రటరీలో పెట్టినాం. అదే మీ తెలంగాణ తల్లి అని చెప్తా ఉన్నారు. కానీ మేమందరం ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లిని ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. గెజెట్ ఇచ్చినా భయపడేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే ఉద్యమ తల్లినే. బోధన్ పట్టణంలో శ్రీ సాయి హై స్కూల్లో యోగాపై గుంజిళ్ల మాస్టర్ అంద జీవన్ రావు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ ఎక్స్ రోడ్లోని శ్రీ సాయి హై స్కూల్లో రాష్ట్ర అవార్డు గ్రహీత ఇటీవల గుంజిళ్ల మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అంద జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిళ్ల మెరుగైన విధానమని, ఈ యోగా వల్ల మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఫిలిప్పైన్స్ కు చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌకాక్ సూయ్ గుంజిళ్లపై అధ్యయనం చేశాడని, సూపర్ బ్రెయిన్ యోగా వల్ల మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వల్ల విద్యార్థుల్లో జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. సారంగపూర్ కస్తూర్బా పాఠశాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింప చేయకపోవడం బాధాకరమని, కస్తూర్బా పాఠశాలలకు కూడా పెంచిన డైట్ ఛార్జీలను వర్తింప చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలున్నాయని, విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించాలన్నారు. సర్వశిక్షా అభియాన్ కింద పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఈ ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేసీఆర్ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బతీయకూడదన్నారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా పాఠశాలలకు వెళ్లి వెల్ఫేర్ పాఠశాలలన్నింటిలో మరి భోజనం మిడ్ డే మీల్స్ ఏదైతే పెడతారో దాని ధరలు పెంచుతున్నట్టుగా వారు అనౌన్స్ చేయడం జరిగింది. మేము స్వాగతిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గురుకుల బాట లాంటి కార్యక్రమాలను మరి మేము హైలైట్ చేసినటువంటి అంశాలను గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని ఈ చర్యలు తీసుకుందని మేము భావిస్తా ఉన్నాం. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇట్లానే పెద్ద ఎత్తున ప్రతి అంశం మీద కూడా బీఆర్ఎస్. అంసాపూర్ శ్రీ క్షేత్ర దత్తాశ్రమంలో దత్త జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీ క్షేత్ర దత్తాశ్రమంలో దత్త జయంతి మహోత్సవం వేడుకలను శ్రీ 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 జగత్ మహారాజ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. దత్త జయంతి మహోత్సవంలో భాగంగా ఆదివారం దత్తపారాయణం, దత్తయాగం, తొట్లె మహోత్సవం, భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. స్వామివారి మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ 2004వ సంవత్సరంలో పాదరసలింగం ప్రతిష్టాపించబడింది. 45 సంవత్సరాల క్రితం ఆశ్రమాన్ని విఠల్ గౌడ్ మహారాజ్ స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది దత్త జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీ 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 జగత్ మహారాజ్ పేర్కొన్నారు. నేడు జరిగిన దత్త జయంతి మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ దత్త జయంతి మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ బ్రహ్మాండంగా దత్త జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ 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 అరుణరాజక మహావూర్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి మహారాజు శ్రీ 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 జగన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా 7 రోజులు గురుచరిత్ర సప్తాహ పారాయణం జరుగుతుంది. మరియు 5 రోజులు డిచ్పల్లి మండలంలోని గన్పూర్లో శ్రీ 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 బోధానందగిరి స్వామి బ్రహ్మ విద్యా ఆశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. డిచ్పల్లి మండలంలోని గన్పూర్ దూస్గాం శివార్లోని శ్రీ 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 బోధానందగిరి
బ్రహ్మ విద్యాశ్రమంలో పీఠాధిపతి నందగిరి స్వామి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు దత్త జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు యజ్ఞ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు భగవద్గీత పారాయణంతో కలిగే లాభాలను స్వాములు వివరించారు. ముఖ్య అతిథిగా కామారెడ్డి నుంచి కృష్ణానంద స్వామి హాజరై గీతా బోధన చేశారు. ఈ సందర్భంగా నిర్మలానందగిరి స్వామి మాట్లాడుతూ గత 60 సంవత్సరాల క్రితం శ్రీ బోధానందగిరి స్వామి ఆశ్రమాన్ని స్థాపించి ఆధ్యాత్మికంగా ప్రజలను దైవ మార్గం వైపు నడిపించారని, వారి శిష్యులైన తమకు సేవ చేసే భాగ్యాన్ని కలిగిందని ఆయన తెలిపారు. ధర్మో రక్షతి రక్షితః, సనాతన ధర్మాన్ని కాపాడాలని, ఇతరులను హాని చేయకుండా తాము తమ ధర్మాన్ని కాపాడుకోవాలని, దేవుడు చూపించిన మార్గం వైపు నడవాలని ఆయన ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ గౌరవ అధ్యక్షులు గజవాడ జైపాల్, ప్రధాన కార్యదర్శి నల్ల హరికిషన్, కోశాధికారి పడిగెల గంగారెడ్డి, గద్దె భూమన్న, గద్దె సత్యనారాయణ, గొల్లదేవన్న, మందరాము, చౌకిరాములు, డాక్టర్ గురుచరణ్, మురళి తదితరులు పాల్గొన్నారు. దత్త జయంతి పౌర్ణమి వేడుకలు ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో గుండంపై గల దత్తాత్రేయ సరస్వతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యజ్ఞహోమాలు, దత్తాత్రేయ బారసాల కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌను జుమ్మన్ కార్యక్రమంలో క్షత్రియ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దత్త జయంతి వేడుకలు క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ సభ్యులు, యువజన సమాజ్ సభ్యులు, క్షత్రియ కులస్తులు తదితరులున్నారు. దత్త జయంతి, దత్త పూర్ణిమ, మార్గశిర పూర్ణిమ అంటారు. అత్రి అనసూయల కుమారుడైనటువంటి దత్తాత్రేయుల యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన యొక్క క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క కుల భోజనం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్లే. మనము ముగ్గురిని బ్రహ్మ, విష్ణు, శివుని పూజించవలసిన అవసరం లేకుండా ఒక్క దత్తాత్రేయుని పూజించినట్లయితే వాళ్ళని ముగ్గురిని పూజించినటువంటి మహాపుణ్యం లభిస్తుంది. మరి పౌర్ణిమ అనేటువంటి చాలా విశిష్టమైనటువంటి రోజుగా ఉర్దూ అకాడమీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న ప్రొఫెసర్ అబ్దుల్ ఖనీ, ఉర్దూ జర్నలిస్ట్ అహ్మద్ అలీ ఖాన్లను నిజామాబాద్ బార్ అసోసియేషన్ సన్మానించింది. తెలంగాణ ప్రభుత్వం ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అబ్దుల్ ఖనీ, నిజామాబాద్ ఉర్దూ జర్నలిస్ట్ మహమ్మద్ అలీ ఖాన్లు శనివారం రోజు నిజామాబాద్ అసోసియేషన్ను సందర్శించి మర్యాదపూర్వకంగా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ను కలిశారు. ఈ సందర్భంగా వారిని బార్ అసోసియేషన్ అధ్యక్షులు పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ అబ్దుల్ కవి ఉర్దూ పరిశోధన విమర్శ విభాగంలో నైపుణ్యం పొందిన సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీ ఖాన్ మరియు ప్రొఫెసర్ అబ్దుల్ ఖవి యొక్క సేవలు ఎనలేనివని కొనియాడారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వీరిని గుర్తించి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వారి వారి విభాగాల్లో ఇచ్చిందని, ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు, ఆర్థిక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంతరావు, ప్రభుత్వ న్యాయవాది వెంకటరమణ గౌడ్, న్యాయవాదులు పురి జైపాల్, యూనిస్ ఖాన్, సంతోష్, నాగ్ శ్రీనివాస్, సురేష్, మంజిత్ సింగ్, అమీం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 74వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీ వాసులంతా కలిసి కాలనీలో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్త చెదారాన్ని తొలగించి మురికి కాలువలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్, కాలనీ వాసులు మాట్లాడుతూ ప్రతి ఆదివారం జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమస్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కొక్కెర భూమన్న, బొమ్మయ్య రాజు, రాజ్ కుమార్, సాయన్న రవి, జయరాజ్, కాలనీ వాసులు పాల్గొన్నారు. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను అధికారులు తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. కామారెడ్డిలో మొదటి రోజు పరీక్షకు 16 మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఉమ్మడి జిల్లాలో 82 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు సోమవారం కూడా కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాపై మళ్లీ చలి పంజా విసురుతోంది. దాదాపు 30 ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చరిత్రలో మునుపెన్నడూ చూడనంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ రోజు నమోదయ్యాయి. అత్యల్పంగా జుక్కల్లో 7.6, కోటగిరిలో 7.7, గూపన్పల్లిలో 8.3, పొతంగల్, మెండోరాలలో 8.7, మద్నూర్లో 8.9, సాలురా, బీర్కూర్, బిచ్కుందలో 9.2, పాల్దాలో 9.3, నస్రులాబాద్, మాక్లూర్లో 9.5, సిరికొండ, నందిపేటలో 9.6, నిజామాబాద్ సౌత్, పెర్కిట్, ఎడపల్లి, పాల్వంచ, గాంధారిలో 9.7, చందూర్, పిట్లంలో 9.8,
9, మంచిప్ప సర్వాపూర్లో 9.9, ఆర్మూర్ మోర్తాడ్ బాల్కొండ దోమకొండ నాగిరెడ్డిపేటలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్నిలోని జాకోరా కామారెడ్డిలోని ఐడీఓసీ మినహా మిగతా ప్రాంతాల్లో 10 నుంచి 15 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ నోట్ల తయారీ ముఠా గుట్టు రట్టు చేసి 6 సభ్యులను అరెస్టు చేశామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ పోలీసులు కొయ్యగుట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారులోని వ్యక్తులు పోలీసులను చూసి కొద్ది దూరంలో కారు నిలిపి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు జాగ్రత్త పడి కారును వెంబడించి పట్టుకున్నారు. కారులోని 3 వ్యక్తులు కడపత్రి రాజగోపాల్, కులవర్ కిరణ్ కుమార్ మరియు రమేష్ గౌడ్లను అదుపులోకి తీసుకుని కారును తనిఖీ చేయగా వారి వద్ద 30 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ పట్టుబడింది. వారిని విచారించగా తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 8 మంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి ఇందులో తెలంగాణకు చెందిన రాజగోపాల్ మరియు కర్ణాటకకు చెందిన హుస్సేన్ పీరాలు 2 నకిలీ నోట్లను తయారీ మరియు చలమణి కోసం పెట్టుబడి పెట్టారు. రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన కమలేష్, సుక్రం మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణ అలియాస్ భరద్వాజ్లు వీరు 3 కలిసి నకిలీ కరెన్సీ తయారు చేస్తారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేష్ గౌడ్ మరియు మహారాష్ట్రకు చెందిన అజయ్ ఈశ్వర్లు నకిలీ కరెన్సీని చలమణి చేస్తారు. వీరు హైదరాబాద్లోని గౌలిగూడ మరియు సిటీసీల్లో నకిలీ నోట్ల తయారీకి అవసరమైన సామాగ్రిలను కొనుగోలు చేసి బోయిన్పల్లిలోని ఆంటిలయ అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్ నెలకు 1 లక్ష రూపాయలకి కిరాయికి తీసుకుని అందులో తయారీ పరికరాలను అమర్చి ఇప్పటికే 60 లక్షల విలువ చేసి 500 నోట్ల నకిలీకరించి ప్రింట్ చేశారు. వాటిలో 3 లక్షల నకిలీ కరెన్సీని బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్స్వాడకు చెందిన రమేష్ గౌడ్లను చలమణి నిమిత్తం ఇచ్చారు. వారి చుట్టుపక్కల గ్రామాల్లో వీటిని చలామణి చేస్తారు. ఈ విధంగా వారి పథకం విజయవంతమైందని, మిగతావి కూడా అదేవిధంగా చలామణి చేయాలనుకుని 30 లక్షల నకిలీ కరెన్సీని హైదరాబాద్ నుండి రాజగోపాల్ తీసుకుని వచ్చి కిరణ్ కుమార్ మరియు రమేష్ గౌడ్లకు ఇచ్చి 3 కలిసి కారులో రాజగోపాల్ను బాన్స్వాడ బస్టాండ్ వద్ద దింపేందుకు వెళ్తుండగా పట్టుబడినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం పట్టుబడ్డ వారి దగ్గర నుండి 56,90,000 విలువ గల 500 నకిలీ నోట్ల కరెన్సీ, కంప్యూటర్ పరికరాలు, CPU, మానిటర్, కీబోర్డ్, కలర్ ప్రింటర్, కలర్ పింక్ బాటిల్స్, పేపర్ బండల్స్, స్టీల్ మరియు కర్రా స్కేల్, కలర్ రిబ్బన్స్, ఒక కారు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మోటాను పట్టుకున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, బాన్స్వాడ టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్, పిట్లం ఎస్ఐ రాజు, సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. వాళ్ళు కౌంటర్ ఫీట్ చేసిన కరెన్సీ, ఫేక్ నోట్స్, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ గో ఇంటూ డీటెయిల్స్ విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, మన వాళ్ళు బాన్స్వాడలో కొంతమంది ఈ ఫేక్ నోట్స్ డీల్ చేస్తున్నారు అన్న దాంతో they have searched they stopped one car and searched, and అందులో 3 వ్యక్తులు కడపత్రి రాజగోపాలరావు, కొలవర్ కిరణ్ కుమార్ అండ్ రమేష్ గౌడ్ అది సెర్చ్ చేసినప్పుడు ఒక 30 lakh ఫేక్ నోట్స్ అన్నవి మనకు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. మరికొన్ని మండలాల వార్తలు. వేల్పూర్ మండలం అంగ్సాపూర్ గ్రామంలోని శ్రీ క్షేత్ర దత్తాశ్రమంలో దత్త జయంతి మహోత్సవం వేడుకలను శ్రీ 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 జగత్ మహారాజ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. దత్త జయంతి మహోత్సవంలో భాగంగా ఆదివారం దత్త పారాయణం, దత్తయాగం, తొట్లె మహోత్సవం, భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. స్వామివారి మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ 2004వ సంవత్సరంలో పాదరసలింగం ప్రతిష్టాపించబడింది. 45 సంవత్సరాల క్రితం ఆశ్రమాన్ని విఠల్ గౌడ్ మహారాజ్ స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది దత్త జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీ 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 జగత్ మహారాజ్ పేర్కొన్నారు. నేడు జరిగిన దత్త జయంతి మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ దత్త జయంతి మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 విఠల్ గౌడ్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో గల ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ 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 జగన్ మహారాజ్ గారు నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ మన పాదరసలింగం కూడా 5 క్వింటాల 21 కిలో మన విఠల్ గౌడ్ మహారాజ్ గారు 2004లో స్థాపించడం జరిగింది.
దేశ నలుమూలల నుంచి కాకుండా మన తెలంగాణ కాకుండా మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా మనకు భక్తులు ఇక్కడికి వస్తుండ్రు. ఇక్కడ మనకు ప్రపంచంలోనే అతిపెద్ద మన పాదరసలింగంగా ఇక్కడ మనకు ప్రతిష్టాపన చేయడం జరిగినది. ఇక్కడ కార్యక్రమాలు దేవీ నవరాత్రి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ 2 పరీక్షలు. ఆలస్యంగా హాజరైన అభ్యర్థులను అనుమతించని అధికారులు. 40% అభ్యర్థులు హాజరైనట్లు అధికారుల వెల్లడి. బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ. ఏర్గట్ల మండల కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు. పాల్గొన్న మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఏర్గట్లకు సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొస్తానన్న ఎమ్మెల్యే. ఉమ్మడి జిల్లాలో ఘనంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు. దత్తాత్రేయ ఆలయాల్లో యజ్ఞాలు నిర్వహించిన అర్చకులు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఉమ్మడి జిల్లాలో పంజా విసిరిన చలి. జుక్కల్, కోటగిరి మండలాల్లో కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్ నమోదు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. జగిత్యాల జిల్లా కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత. పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింప చేయకపోవడం బాధాకరమన్న ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.